చాలా పిక్చర్లు వస్తున్నా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా అండ్ పేపర్ మీడియా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిక్చర్ ఈజ్ నాట్ ఓన్లీ మూవీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక న్యూ ప్రొడ్యూసర్, న్యూ హీరో, అలాగే ఒక కొత్త డైరెక్టర్, ఇది కొత్త విజన్. అంటే సన్ ఆఫ్ ఇస్ నాట్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఒక స్టోరీ లాగా కాదు, ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఒక ఫాదర్కి అలాగే ఒక సన్కి నడువే ఏం జరుగుతుందో, మన రెగ్యులర్ లైఫ్లో ఏం జరుగుతుందో, వాళ్ళ ఫాదర్ ఒక ఇంటెలిజెన్స్ ఎలా మెయింటైన్ చేసుకుపోతారు, మళ్ళీ ఈ మదర్ లేని కొడుకు ఎలా పెరుగుతాడు. నా కొడుకు ఇప్పుడే చెప్పాడు, వర్తించాలే ఫాదర్ నాకు విజయవాడ చేశాడు, అలాంటి దొంగవాడు. సో కూడా అలాగే దొంగలాగానే ఉన్నాడు. కరెక్ట్గా ఆయన పెంచి ఒక పర్లంకం నుండి అలాంటి ప్లేసులు పెంచి ఎడ్యుకేట్ చేసి అమెరికాకు పంపి అక్కడ సంపాదన చేసి తీసుకొచ్చి పిక్చర్లో ఒక యాక్టర్ అవ్వాలని పెట్టాడు. ఈ డబ్బులంతా యాక్టర్ అయ్యాడు. గ్రేట్ అచీవ్మెంట్ అండి. అలాగే ఈ పిక్చర్లో ఇంకొక చెప్పాలంటే సతీష్ గారు ఈజ్ రియలీ వెరీ 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 చెప్పాలంటే వెరీ గుడ్. నేను ఒక సార్ మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్, రావాలా రండి అన్న. వచ్చారు, ఒక 45 minutes ఆ స్టోరీ నాకు నరేట్ చేస్తే నేను ఇలాగే ఉండిపోయాను. నేను ఏ పిక్చర్ అయితే కూడా నాకు 145 పిక్చర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇలాగే ఒక 45 ఆ తర్వాత సన్తో చెప్పాను నేను, ఏం స్టోరీస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, అది ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ థింక్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ జీనియస్ అని. తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్ ఆ పిక్చర్ తీయలేకపోయాడు, కానీ నెక్స్ట్ ఈ కేమ్ విత్ గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద హీరో. ఫస్ట్ హీరో వచ్చాడు, ఏంటి వచ్చి సార్ మీ హైట్ ఎంత సార్ అన్న, నాకు తెలియదు ఆయన హీరో కమ్ ప్రొడ్యూసర్. ఎందుకన్నా లేదు సార్ మన ఫాదర్ నాకు కూడా ఆయన ఒక నాటీ స్టైల్ ఉంది కదా, మాట్లాడే నాటీ స్టైల్ అదంతా నచ్చింది. నేను సతీష్ గారు కూడా చెప్పాను, ఎస్ ఆఫ్ కోర్స్ వీ మైట్ హ్యావ్ ఈ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుందో వాళ్ళు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. బట్ డబుల్ పెట్టుబడి కావాలి. ఇప్పుడు ఈ మధ్య చాలా స్లమ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈయన చాలా ఇంట్రెస్ట్ అండ్ ఈజ్ పర్ఫెక్ట్ హీరోగా కూడా బాగా చేశాడు. ఫస్ట్ పిక్చర్ ఎవరు చెప్పారు అండ్ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ విల్ గివ్ యూ 99 మార్క్స్. 99 మార్క్స్. ఏదో ఒక 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే ఒక 99 మార్క్స్ లో ఉన్నాడు ఆయన. He's a good producer. Only thing is he needs experience. How to deal with different people in the industry. That's it. But మంచి టేస్ట్ ఉంది ఆయనకు కూడా, మంచి తపన ఉంది. ఆయన యాక్ట్ చేయాలి, నేను మంచి యాక్ట్ చేయాలి, ఈ పిక్చర్ బాగుండాలి. సార్ సతీష్ గారు ఒక సీన్ చెప్తే అలా తీయాలి, ఇలా తీస్తే బాగుంటుందని. పల్లెంకరం అంటే ఒక స్మాల్ ప్లేస్, వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. ఒక 4 feet వెళ్ళిపోతే అస్సాంకి వెళ్ళిపోతాం, ఒక 5 feet ఇల్లు వస్తే ఆంధ్రాకి వస్తాం. అలాంటి బార్డర్ ప్లేస్ లో ఈ పిక్చర్ చాలా క్యూట్ గా సతీష్ గారు జెన్యూన్ వెరీ 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 జెన్యూన్ లొకేషన్, ఫ్రెష్ లొకేషన్ లో చాలా మంచి లొకేషన్ అది కూడా తీశారు. అలాగే మన సాయి గారి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఆంటీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు పిక్చర్లో. మళ్ళీ సతీష్ గారి గురించి ఇంకా కూడా చెప్పారు, ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, ఈ పిక్చర్కి 100% ఆయన రాకపోతే ఈ పిక్చర్ ఫినిష్ అనేది కాదు. ఎక్సలెంట్. పొద్దున నుంచి సాయంత్రం వరకు అంత ఐసోలేటెడ్ అయితే సార్ రెడీ సార్ అన్ని నాకు బాగా చూసుకున్నాను. నాకు ఐ నెవర్ ఫెల్ట్ ఐ మీన్ ఐసోలేటెడ్, అన్ని వెరీ కంఫర్టబుల్. నాకేం కావాలి డైలీ కంఫర్టబుల్, అటు ఇటు వెళ్ళడానికి రావడం ఉంటే చాలు మాకు. షూటింగ్ ఇవాళ డబ్బు గురించి కరెక్ట్ ఒకరోజు ముందే ఇచ్చాడు ప్రొడ్యూసర్ బాబా. అలాంటి ప్రొడ్యూసర్ జెన్యూన్లీ ఐ విష్ విమ్ ఆల్ ద బెస్ట్. You should do produce ఒక 100 pictures, small picture 100 pictures ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్టివ్ కూడా చేయండి, ప్రొడ్యూస్ చేయండి. బట్ సతీష్ గారు డెఫినెట్లీ ఈ పిక్చర్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ పిక్చర్ ఫర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. యు ఆర్ రియల్లీ జెన్యూన్ టెక్నీషియన్. ఆయన ఫస్ట్ డే నేను డీపీ చూశాను, పూరి జగన్నాథ్ గారు ఫోటో పెట్టుకున్నాను. ఆయన గురుగారు పూరి ఐ లవ్ యూ అంటే నాకంటాడు, కానీ అది ఊరికి ఫేక్.
And God is cooking her. Really, I like you also. I know. ఇంకా ఇంకేం చెప్పాలి సార్? ఇప్పుడు ఇంత అద్భుతమైన కెరియర్, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు మీరు చేశారు. మీ ఫాదర్ అండ్ వాసు గారు, కో ఆర్టిస్ట్ అందరూ, మన సీను గారు, అలాగే రామ్ ప్రసాద్ గారు, నా ఫ్రెండ్ కూడా చిన్న విషయం తెలుసు.